ఎలా ఉన్నాయి రాజకీయాలు? రాజకీయాలు మీకు తెలియని రాజకీయాలు ఉంది. మీరు నిజంగానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావాలి అవనిగడ్డ నియోజకవర్గానికి అని మీరు ప్రయత్నం చేస్తున్నారా? అంత పెద్ద పార్టీ ఇన్ఛార్జ్ పదవి అనేది వేకెంట్ గా ఉంది. ప్రతి వ్యక్తికి ఆశ అనేది ఉంటుంది. పేరు పరిశీలించమని అయితే మీరు అడిగారు. అడిగా వస్తే ఇప్పుడు మీరు కూడా రావడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు ప్రముఖ వ్యక్తి, నిజమేనా? ఒక మనిషిని పెరుగుతుంటే ఇంకోళ్ళకి కొంచెం అనాథీగా ఉంటుంది. రాజకీయాలు ఇదంతా. మీకు సంబంధించి బుద్ధప్రసాద్ గారికి మీకు ఎమ్మెల్యే గారు ఏమైనా అండర్స్టాండింగ్స్ కానీ మిస్ గ్యాప్ ఏమైనా ఉందా? లాస్ట్ టైం మేము జనసేన టికెట్ ని ఆశించాను. ఆయన తెలుగుదేశం నుంచి జనసేన పార్టీకి వచ్చారు. మరి నేను ఆశించిన సీటు ఆయనకు వచ్చారనేది. మీ పదవి లేట్ అవ్వడం కావచ్చు, టీడీపీ ఇన్ఛార్జ్ లేట్ అవ్వడం, ఆయన పాత్ర అంటే ఏమైనా ఉందంటారా? బయట ప్రచారం ఎక్కువ జరుగుతున్నట్టుంది. నాకు తెలిసే పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్కి సంబంధించి హామీ ఇచ్చారు, మీకు టికెట్ రాలేదు. ఆ 2 నెలలు ఏం ఆలోచించారు? ఎంతవరకు బాధపడ్డారు? టికెట్ రాని అనౌన్స్మెంట్ చేసే రోజున కూడా అవనిగడ్డలోనే ఉన్నాను. కూటమి వ్యక్తే గెలిపించాలని చెప్పి నా సర్కిల్ అందరికీ చెప్పాను. టికెట్ రాలేదంటే మీరు ఇప్పటికీ ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, కానీ సభ్యత్వం తీసుకోవాలి. కానీ మీ పేరు మీద ఫ్లెక్సీలు వాటిలో కూటమి నాయకులు అని చెప్పి పెట్టుకుంటున్నారు. అంటే రేపొద్దున ఈ పార్టీ కనుక మీకు అవకాశం ఇవ్వకపోతే మీ దారేటు? ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అభిమానిగానే ఉంటాను. నా కోరిక ఏంటంటే ఇలాంటి చేసుకున్న వెళ్ళే వ్యక్తి ఒక పార్టీ నాకు తోడైతే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన పర్యటనలు చేస్తా వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. డెనామినేషన్ సంబంధించి, కూల్చివేతలకు సంబంధించి మొన్న సందర్శించినప్పుడు కూడా ఎవరు పనులుగా ముందుకు వచ్చినా సరే మేము అరెస్ట్ చేసి లోపలేస్తాను నేను వస్తే అధికారంలోకి అని చెప్తా ఉన్నారు. ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఈ అంశాలన్నిటి మీద మీరు గమనించింది ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది ప్రజలే ఇవ్వలేదు. మన సొమ్ముని మనం కూల్చామంటే మనిషి క్యారెక్టర్ ఏంటి? ఆయన అలిగేషన్స్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వాటిలో ఎంతవరకు నిజం లేదంటారా? దాంట్లో నిజం ఉంటే 11 సీట్లకి రాదు కదా, ప్రతిపక్ష హోదా వచ్చేది కదా. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేదంటే దాంట్లో ఆయన ఫస్ట్ చేసిన పనితీరుని బట్టే. అవనిగడ్డకు సంబంధించి ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా బాగా ఎక్కువగా ఉంటా ఉంటాయి గతంలో అని చెప్పి మన ఉదాహరణలు చాలా చూసాం. గత చరిత్ర చూసినా సరే అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాయి. ఫ్యాక్షన్ సంబంధించి అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి? నా చిన్నప్పుడు బాగా ఉండేది ఫ్యాక్షన్ అనేది. అంతా ఎవరికాడు అంత వదిలేశారు. మాదంతా ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైపోయింది. నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా. నందెల కృష్ణారావు గారికి మీ ఫ్యామిలీకి ఏంటి సంబంధం? మంగకృష్ణారావు గారు ఆయన చాలా పెద్ద దిగుతాలకి చాలా ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేశారు. ఆయన చేసిన ప్లాట్ఫారాన్ని ఇంకా మాలాంటి వాళ్ళు ఉండి ఇంకా దాన్ని ఇంకా సేవా కార్యక్రమాలతో పాటు ఏ సహాయం కావాలన్నా మీరు ముందుంటారంట. అది ఎలక్షన్ల వరకైనా ఇప్పుడు కూడా కంటిన్యూటీ చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా అందరికీ ఎంతో ఎవరు వచ్చినా సరే నాకున్న సర్కిల్లో ఉద్యోగాలు ఇప్పించడం కానీ చిన్న చిన్న పనులు చేసి పెడతాం కానీ ఎన్నో చేసుకుంటా వచ్చాను. ఇప్పుడు నేను రాజకీయాల్లో వచ్చాను కాబట్టి అదే ఒక మంచి ఆదర్శమైన పార్టీ మన తోడైతే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. అందుకనేనా ఈ రాజకీయాల్లోకి రావడం? మాది ఒక ఐలాండ్, దిగుతాలోకి అనేది ఒక ఐలాండ్. నేను ఆ ఏరియాలో మ్యాక్సిమం వర్క్ చేశాను. ఆ ఏరియాలో ఇంకా ఈ రోజుకి కూడా వాటర్ ట్యాంకర్లో వెళ్తాను. రాబోయే 10 yearsలో ఇంకా అవనిగడ్డ విలేజ్లో మంచినీటి అనేది దొరకని పరిస్థితి ఏర్పడింది. కొన్ని విలేజ్లో దాదాపు 6-7 వేల ఎకరాలు ఇంకా పంట వేయలేదు. అలా చిన్న చిన్న సమస్యలు ఉండే అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పుడు మన స్టేట్ని 2 వ్యక్తులు ప్యారలల్గా చక్కగా ఒక మంచి ఆదర్శంగా ఒక మంచి సంకల్పంతో మనం ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులు వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుని